ఇక డీటెయిల్స్ చూద్దాం. డిఎస్సి నియామకాలపై కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో వైసీపీ రిలే నిరాహార దీక్ష నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే కుర్సాల కన్నబాబు ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ రాజీనామా చేయాలని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇప్పటికీ అమలు కాలేదని, వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి అక్రమాలపైన సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన దీక్షలు ప్రారంభించాం. మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఈ రోజు నుంచి 4 రోజుల పాటు 9వ తేదీ వరకు నిరసన దీక్షలు చేస్తాం. ఆ తర్వాత 10వ తేదీన భారీ ఎత్తున ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి తప్పులు చేశారు అని చెప్పినా చేమగుట్టినట్టు లేదు. ఏదో దులుపుకుని కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా బతుకుతూ ఉన్నారు. అయ్యా, ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, దీన్ని నిగ్గు తేల్చండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వండి అని అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోట అసలు ఈ దేశంలో ఇంకా వెళ్ళి ఏ రాష్ట్రంలో చెప్పినా నవ్వుతారు. పార్టిసిపేటరీ సర్టిఫికెట్లు ఉంటాయి అంటే మీ పలానా గేమ్ ఆడారని సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఇచ్చారు, ఒక పరీక్ష కూడా లేకుండా. జూడో అసోసియేషన్ దాని అధ్యక్షుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ గారి తోడలుడు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు. ఆయన సంతకం పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చాడు, 39 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నియామకాల్లోని అవినీతి అక్రమాలపైన సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తూ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన దీక్షలు ప్రారంభించాం. మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గం